श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवतां। श्रीचक्रबिन्दुनिलयां रहोयागसमर्चितां श्रीविद्यादेवतां वन्दे श्रीमत्त्रिपुरसुन्दरीम्। अब्धिकन्यासमाश्लिष्टम् अर्धिलोकजनाश्रयं सर्वविघ्नहरं वन्दे సిద్ధిలక్ష్మీ గణేశ్వరం. సో ఇతర లోకాల్లో ఉండేటువంటి శివశక్తుల యొక్క రూపాల్లో రజోగుణ తమో గుణాల్లో కించిత్ భేదాలు ఉండటము. శుద్ధ సత్వరూపమైనటువంటి అమ్మవారు లలితాదేవి. ఈ అమ్మవారికి మంత్ర రూపంలో పంచదశ విద్య ఉంది. ఈ పంచదశ విద్య రెండు రకములు, కాది హాది విద్యలు. కొంతమంది చెప్పేటువంటిది ఈ పంచదశకి చివరిలో ఇంకొక ఈకారాన్ని యాడ్ చేస్తే 4 ఈలు ఉంటాయి పంచదశంలో, అది శుభప్రదమైనటువంటిది అని అన్నప్పటికీ దానికి ఎక్కడ ప్రామాణ్యత లేదు. ఆ శ్రీంకారాన్ని కూడా చేర్చినటువంటిదే శ్రీ విద్య అనేటువంటిది హయగ్రీవుల వారిచే ఉద్ధరింపబడినటువంటి మంత్రం. ఇక్కడ శ్రీ అనేటువంటి శబ్దాన్ని శోభాదిపరము, శోభాయమానమైనటువంటిది అన్నట్లుగా తీసుకోవాలి అనేటువంటిది వ్యాడీ కోశం నుంచి తీసుకున్నటువంటి నిర్వచనం. అలా చెప్పుకుంటూ ఆ భాష్యంలో విభిన్న రకములైనటువంటి న్యాసములు, షోఢాన్యాసాదయ అన్నారు. షోఢ అంటే 6 రకాల న్యాసాల గురించి ప్రస్తావన వచ్చింది. గణేశన్యాసము, గ్రహన్యాసము, నక్షత్రన్యాసము, యోగినీన్యాసము, రాశిన్యాసము, పీఠన్యాసము. ఇవి అన్నీ కలిపి చేస్తే మహాన్యాసం అవుతుంది. చాలా పుణ్యం కూడా ఉంటుంది. భూషణన్యాసము, మాలినీన్యాసము, చక్రన్యాసము, ఇలా ఇంకా భిన్నమైనటువంటి రకాలుగా కూడా అవుతుంది. షోఢ న్యాసాదయ అంటల్లో 6 కాకుండా ఇంకా ఇతరములైనటువంటివి కూడా గ్రహించవచ్చు. ఆదయ అంటే ఇతరములైనటువంటివి, ఇలాంటివి ఇంకా ఉన్నాయని. న్యాసము అంటే నేను చెప్పుకున్నాము, ఆయా అవయవములలో దేవతలని భావించటం. ఇదంతా కూడా లలితా న్యాస ఖండంలో బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. అలాగే అంతర్యాగము, బహిర్యాగము, మూలాధారం నుంచి బ్రహ్మరంధ్ర పర్యంతము కూడా కుండలిని శక్తి ఒక బిసతంతు తనీయసీ రూపంలో, అంటే తామర తోడుని విచ్ఛేదం చేస్తే దారపోగులు లాంటివి వస్తాయి, సన్నగా ఉంటాయి. ప్రకాశవంతమైనటువంటి అంత సన్నటి దారపోగు వంటిది సుషుమ్నా మార్గంలో ఉంటుంది. ఆ కుండలిని శక్తిని భావన చేస్తూ చేసేటువంటిదే అంతర్యాగము. బహిర్యాగం అంటే పాత్రాసాధనాది సహితంగా ఉండేటువంటి బహిర్యాగము అంటే పాత్రాసాధనాది అన్ని ఉపచారాలు చేస్తూ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో దీన్ని బహిర్యాగము అంటాము. చిట్ట చివరికి శాంతి స్తవము కూడా చెప్పుకోవాలి. సో ఇదంతా కూడా కర్మకాండకి సంబంధించినటువంటి అంశం. ఈ పూజా విధానము బహిర్యాగం అనేటువంటిది ముఖ్యంగా బహిర్యాగంలో ఏదైతే చెప్పబడిందో ఈ పాత్రాసాధనము వీటన్నింటినీ మంత్రపూర్వకంగా మనస్సు లోపల స్థాపించటం ఏదైతే ఉందో పాత్రాసాధనము, దీన్నే మహాయాగము అంటారు. పాత్రాసాధనం నుంచి మొదలుపెట్టి ఏ స్థానంలో మంత్రపూర్వకంగా ఏది ఉంచాలి అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని మహాయాగము అంటారు. అంతర్యాగంలో బయట చెప్పినటువంటి పూజా విధానం, బహిర్యాగంలో చెప్పినటువంటి పూజా విధానం చేస్తాను అంటే అది కర్మకాండ కొంచెం అంతర్ముఖత్వంతో చేయటం అవుతుంది. కానీ బిసతంతు తనీయసి ఆ తేజో రూపాన్ని ధ్యానించటమే నిర్గుణ రూపానికి తీసుకుని వెళ్తుంది. ఇంకా రూపము, పాత్రలు ఇవన్నీ కల్పించుకుని మనస్సులోనే నేను చేస్తాను అంటే అది అంతర్యజనము లేదా అంతర్పూజ, మానసిక పూజ అవుతుంది. అది మానసిక పూజ అంతర్యజనం అవ్వాలని లేదు. అంతర్యజనం అంటే స్పష్టంగా ఇక్కడ చెప్పింది మూలాధారం నుంచి, ఇక్కడ దంతము అన్నారు. దంతము అనే దానికంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం తీసుకోవటం ప్రామాణికం. ఇక్కడ వివరణలో కించిత్ గ్రంథకర్త యొక్క భాష్యకారుని యొక్క అభిప్రాయం అయి ఉండదు ఇది.
భాష్యకారుని యొక్క అభిప్రాయం ప్రకారం రాజదంతాంతం అన్నారు. రాజదంతాంతం తేజ తంతో విభావనం అనేదే అంతర్యాగం అన్నారు. సో దంతపంక్తి అంటే తాలు స్థానము అని అంటే అక్కడ ఇంచుమించు చెప్పాలంటే బ్రహ్మరంధ్రానికి దగ్గరికే వెళ్తుంది అది. సో అది అంతర్యాగం అవుతుంది. మానసిక పూజ అంటే ఇప్పుడు బయట చేసిన దాన్ని మనస్సులో భావించుతూ చేయటం. బయట చేసిన దానికంటే మానసిక పూజ కొంచెం బెటర్, కానీ అంతర్యాగం బెస్ట్. సో మహాయాగంలో పాత్రా సాధనము ఇవి అంటే పూజలో ఉపయోగించేటువంటి కలశములు ఇవన్నీ కూడా ఏ స్థానంలో ఏది ఉంచాలి అనేటువంటిది మంత్రపూర్వకంగా చేస్తే దాన్ని మహాయాగం అంటారు. అమ్మవారు మహాయాగ క్రమారాధ్య అని చెప్పుకున్నాం. ఈ బహిర్యాగాన్నే అష్టాష్టకము వీటితోటి కలిపి చేస్తే మహాయాగ క్రమము అవుతుంది. ఆ మహాయాగ క్రమములో ఆరాధింపబడేటువంటిది మహాయాగ క్రమారాధ్య. అష్టాష్టకము అంటే నిన్న చెప్పుకున్నాం, 8 మంది భైరవులు, 8 మంది భైరవీలు, వాళ్ళల్లో ఒక్కొక్క మిథునానికి 8 మంది కన్యకలు. అలాగే మంగళనాథాది మిథునములు 8, ఒక్కొక్క మిథునానికి జన్మించింది ఒక్కొక్క పురుషుడు. భైరవీలకి పుట్టినటువంటి కన్య, మంగళనాథాది మిథునాల్లో పుట్టినటువంటి పురుషులు, ఒక పురుషుడు ఒక కన్యక, వాళ్ళు ఒక మిథునం అవుతారు. అంటే ఈ 8 మిథునాలకి 64 మిథునాలు అయినాయి, 64 మిథునాలు అయినాయి. వాళ్ళనే సమిష్టి యోగినులు అని కూడా అంటారు. సమిష్టి యోగినులు అని వ్యవహరింపబడతారు. వీరే వ్యష్టి రూపంలో తీసుకుంటే 64 కోటి యోగినులుగా వ్యవహరింపబడతారు. 64 కోటి యోగిని గణసేవిత అక్కడ నామం అమ్మవారిది. ఆ నామానికి సంక్షిప్తార్థం ఇప్పుడు చెప్పుకున్నాము. దీనికి వివరంగా మళ్ళీ అక్కడ నామం దగ్గరికి వెళ్ళినప్పుడు విస్తారంగా చెప్పుకుందాం. సో ఈ మిథునాలన్నిటికీ అంటే ఈ 64 మిథునాత్మకమైనటువంటి యోగినులకు పూజా విధానంలో పూజ, భోజనాధికములు ఇవి చేయటం ఏదైతే ఉంటుందో దీని ద్వారా 64 కోటి యోగినులకి తృప్తి కలుగుతుంది. దీనికే అష్టకము అనేటువంటిది పేరు. దీనితో చేసినటువంటి బహిర్యాగమునకే అంటే అష్టక పూజతోటి చేసినటువంటి బహిర్యాగానికి మహాయాగం అనేటువంటిది పేరు. 8వ మంత్రం. మంత్రిణి దండిని దేవ్యో ప్రోక్తే నామ సహస్రకే నతు శ్రీలలితాదేవ్యా ప్రోక్తం నామ సహస్రకం. గురువుగారు, హయగ్రీవులు వారు మహాబుద్ధే, ఓ బుద్ధిశాలి, సర్వశాస్త్ర విశారద, మీరు నాకు మంత్రిని, దండిని, దేవ్యోహో అంటే ఆ దేవీల యొక్క సహస్రనామాలు చెప్పారు. నతు శ్రీ లలితాదేవ్యా, కానీ లలితాదేవి యొక్క రహస్యనామాల్ని నాకు చెప్పలేదు మీరు. నతు శ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామ సహస్రకం, అమ్మవారి సహస్రనామాలు నాకు చెప్పలేదు. దీనికి భాష్యం. మంత్రిణి ఇది మంత్రిణి మంత్ర రాజాధికార ఉపయోగిని, రాజాధికార ఉపయోగిని మనన క్రియా సా అస్తి ఇత్యర్థే. ఇని అనేటువంటిది ప్రత్యయం, ఇనిహి. నా అంతత్వాత్ జీప్, ఇవన్నీ కూడా వ్యాకరణాంశాలే. అమాత్యేత్యర్థ, అమాత్య ఇది అర్థ. అమాత్య అంటే మంత్రి అని అర్థము. సా తంత్రేషు రాజశ్యామలే ఇది ఉచ్యతే. ఆవిడనే తంత్రశాస్త్రంలో రాజశ్యామల అంటారు. అలాగే దండిని దండో దమన సాధనం తద్వతి. సాచ తంత్రేషు వారాహి ఇది ప్రసిద్ధ. తంత్రశాస్త్రంలో దండిని వారాహి అని ప్రసిద్ధంగా చెప్తారు. తేచ తే దేవ్యౌ చ తయోహో, ఆ ఇద్దరి యొక్క అని. తేచ అంటే ఇది ద్వివచనంలో ఉంది. రాజ్యాధికారానికి అవసరమైనటువంటి మంత్రాంగం చేయటం అంటే ఆలోచన చేయటము, రాజ్యంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోంది, దాన్ని ఏ విధంగా విశ్లేషించాలి, దాన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత ఇగ్నోర్ చేయాలి,
ఇలాంటి ఆలోచనలతోటి యుక్తియుక్తంగా చేయటం, రాజ్య శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ముఖ్యంగా రాజు శ్రేయస్సు కోసం, అలాగే శత్రువుల్ని నిగ్రహించటం కోసం యుక్తియుక్తంగా చేయటం ఏదైతే విధిగా ఉంటుందో ఆమె మంత్రిని. సో మంత్రి పదవి కలిగినటువంటిది ఈమెని తంత్రశాస్త్రంలో రాజశ్యామలు అన్నారు. అలాగే దండిని, దండో దమన సాధనం, దండన విధించేటువంటిది కాబట్టి ఆ అమ్మవారు దండిని. తంత్రశాస్త్రంలో ఆమెనే వారాహి. వీరి యొక్క సహస్రనామాలు చెప్పారు మీరు, కానీ లలితాదేవి యొక్క సహస్రనామాలు చెప్పలేదే. 9వ శ్లోకము. తత్ర మే సంశయో జాతో హయగ్రీవదయానిధే కిం వా త్వయా విస్మృతం తత్ జ్ఞాత్వా వా సముపేక్షితం. గురుదేవ, హయగ్రీవ, దయానిధి, ఓ కరుణాస్వరూప, నాకు సంశయం కలుగుతోంది. ఆ రెండు చెప్పారు, అమ్మవారి సహస్రనామాలు, లలితాదేవి యొక్క సహస్రనామాలు మీరు నాకు చెప్పలేదు, అందుకని నాకు సందేహం కలుగుతోంది. కిం వా త్వయా విస్మృతం, మీ చేత మరువబడిందా అంటే నాకు చెప్పటం అక్కడ మర్చిపోయారా? వా అంటే లేదా, తత్ జ్ఞాత్వా వా సముపేక్షితం, తెలిసి ఉన్నా కూడా అంటే నేను చెప్పటం లేదని మీకు కావాలని పర్పస్ఫుల్గా చెప్పటం ఉపేక్షించారా? ఇలా చేస్తారా గురువులు? విందాం, భాష్యంలో విందాం. ఎలాగో రీజన్ లేకుండా చేయరు, చేస్తారు, కాకపోతే రీజన్ ఉంటుంది, కారణం ఉంటుంది. ఆయన చెప్పలేదు అంటే దానికి ఏంటా కారణం అనేది పట్టుకోవాలి. అది భాష్యంలో ఏమైనా చెప్తానో విందాం. తత్ర ఇతి తత్ర అనుక్తౌ ధర్మీభూతాయాం లలితా సహస్రనామోక్త్యభావ విశేష్యకః సంశయ ఇత్యర్థః. సచ చతుష్కోటిక ఇత్యాహ కిం వా ఇత్యాదిన సార్ధేన విస్మృతి ప్రయుక్తత్వం ఏకః ప్రకారః సర్వజ్ఞస్య విస్మరణా సంభవాత్ ప్రకారాంతరం ఆహ అజ్ఞాత్వా వా ఇది ఉపేక్షా ఇష్ట అనిష్ట ఉభయ విషయక ప్రవృత్తి నివృత్తి ఉదాసీన్యేన అవస్థానం. లలితా సహస్రనామాలు మీరు నాకు చెప్పలేదు, దాంతో నాకు ఒక సందేహం కలిగింది. మీరు మర్చిపోయారా లేదా మీకు తెలిసి ఉండి కూడా నాకు చెప్పకుండా ఉపేక్షించారా? దీనికి భాష్యంలో భాస్కర్ రాయల వారు చెప్పేటువంటి భాష్య వివరణ వినండి. సంశయం 4 రకాలు ఉంటుంది. ఒకటి, ఆయన మర్చిపోయారు అనుకోవటం గురువుగారు. కానీ ఇప్పుడు హయగ్రీవుల వారు సర్వజ్ఞుడు, అమ్మవారికి సంబంధించినటువంటి సర్వము కూడా సాక్షాత్ అమ్మవారి చేతనే ఉపదేశింపబడ్డవాడు. అంటే ఎంత మేధావి అయి ఉంటారు, ఎంత సాక్షాత్ శిష్యుడు అమ్మవారికి. సో అలాంటి వాళ్ళకి మరుపు కలగదు. పోనీ ఇంకా కారణం ఏంటి? ఉపేక్షించటం. ఉపేక్షించటం అంటే ఆ పని ఇష్టమైనా కూడా చేయకుండా నిర్లిప్తంగా ఉండటం. ఆ పని ఇష్టం లేకపోయినా కూడా అది అలా జరుగుతూ ఉంటే ఉదాసీనంగా ఉండటం. జరిగితే జరిగిన ఏం చేస్తాం అన్నట్టు. ఈ రెండింటిలో కూడా అంటే ఇష్ట కార్యములందు అనిష్ట కార్యములందు కూడా ఉదాసీనంగా ఉండటాన్ని ఉపేక్ష అంటారు. సో ఈ తెలిసి మర్చిపోయారా, మర్చిపోవటం అనేటువంటిది హయగ్రీవుల వారి విషయంలో జరగదు, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి. తర్వాత ఏంటి? 10వ మంత్రం భాష్యంలో వస్తుంది మీకు అది. 10వ మంత్రం చెప్పుకుందాము. మమ వాయోగ్యత నాస్తి శ్రోతుం నామ సహస్రకం. 3వ కారణం ఇక్కడ వచ్చింది. మమ వా యోగ్యత నాస్తి శ్రోతుం నామ సహస్రకం. నాకు లలితా సహస్రనామాలను వినేటువంటి యోగ్యత ఇంకా రాలేదా? కిమర్థం భవతా నా ఉక్తం తత్ర మే కారణం వద. మీరు నాకు ఎందుకు చెప్పలేదు, ఆ కారణం చెప్పండి. దీనికి భాష్యం చెప్పుకుందాం. మిత్ర శత్రు భృత్యు ఉదాసీన భేదేన చతుర్విధేషు జీవేషు భృత్యకోటి ప్రవిష్టస్య శిష్యస్య ఉదాసీనత్వ అయోగః భక్త జిజ్ఞాసితార్థ ఉపేక్షా అయం దేశికేంద్రస్య కృపాలుత్వ హానిశ్చ ఇత్యతః తృతీయం ప్రకారం ఆహా.
సో సామాన్యంగా మనకు ఉండేటువంటి వాళ్ళు, మన సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటే మిత్రులు లేదా శత్రువులు లేదా సేవకులు, ఉదాసీనులు. ఈ శిష్యులు సేవకుల వర్గంలోకి చెందినటువంటి వాళ్ళు. సో వాళ్ళ విషయంలో గురువు ఉదాసీనుడిగా ఉండరు. కాబట్టి ఉదాసీనత అనేటువంటిది శిష్యుడి విషయంలో వర్తించదు, అలా చెయ్యరు అని. గురువు అలా చేయరు. తస్తృతీయం ప్రకారమాహ మమ వా ఇతి నా అస్తి ఇది అనేన సామయిక అభావ ఉక్తో నా అత్యంత అభావ. శిష్యుడు నేర్చుకుందాము, తెలుసుకుందాము అనేటువంటి విషయాల్లో ఉపేక్ష చూపిస్తే గురువు నిర్దయులు అవుతారు. ఎప్పుడు శిష్యుడికి నేర్చుకోవాలని ఉంది కానీ గురువు దాన్ని ఉపేక్షించారు, అప్పుడు నిర్దయుడు అనిపించుకుంటారు గురువు. సో గురువు ఉపేక్షించారా, అది మూడో సందేహం. నాలుగోది మమవా యోగ్యత నాస్తి, ఇది వినేటువంటి యోగ్యత నాకు ఇంకా రాలేదా, ఇదే అయి ఉంటుంది మోస్ట్లీ. ఈ సహస్రనామాలు వినటానికి నాకు అర్హత లేదా. నాస్తి అనటంతో సమయం లేదు అని అనుకోవచ్చు. అసలు యోగ్యత లేదు అనేటువంటిది అగస్త్యుల వారి విషయంలో చెప్పలేం. ఎందుకంటే ఆయన అప్పటికే శ్రీ విద్యా ఉపాసకుడు, అమ్మవారి భక్తుడు. నీలాంటి వాడికి చెప్పకూడనిదంటూ ఏమీ లేదని హయగ్రీవుల వారే స్టార్టింగ్లో చెప్పున్నారు. కాబట్టి అగస్త్యుల వారికి యోగ్యత లేదు అని చెప్పి అనుకోలేం. ఇంకా మిగిలింది ఏంటంటే చెప్పుకోవటానికి సమయం అనుకూలించలేదు, సమయం సరిపోలేదో అనుకూలించలేదో ఏదో అయి ఉంటుంది. సో అలా తీసుకుంటే అగస్త్యుల వారికి యోగ్యత లేదు అనేటువంటిది సంభవించదు. అధికారి కానేటువంటి వాడికి చెప్పకుండా ఉంటే గురువు నిర్దయుడు అని అనరు. గురువు మర్చిపోయారు, ఇవేమి కారణాలు కాదు. అతనికి అధికారం లేదు, అతనికి చెప్పకపోయినా అధికారం లేదంటే ఏంటి, దానికి ముందు అంశం చెప్పారు, దాని ముందు అంశం చెప్పినా కానీ అతనికి అర్థం కాలేదు. సరే, అది అర్థమైన తర్వాత ఇది చెప్పచ్చు, ఇప్పుడు ఎందుకు చెప్పాలని అది చెప్పరు. అది అర్థం కానంత వరకు ఇది చెప్పినా ఇది అదే దారిలో వెళ్ళిపోతుంది, అందుకని చెప్పరు. అలాంటివి జరగచ్చు. కానీ అగస్త్యుల వారు తక్కువ వారు కాదు, మహాజ్ఞాని. కాబట్టి అగస్త్యుల వారి విషయంలో చెప్పకపోవటానికి కారణము హయగ్రీవుల వారు మర్చిపోయారు అనేది సమంజసం కాదు, ఉపేక్షించారు అని చెప్పటము సమంజసం కాదు, ఉదాసీనత చూపించలేదు, అగస్త్యుల వారికి ఆ యోగ్యత లేదు అని చెప్పడానికి లేదు. ఇంకా మిగిలింది ఏంటంటే అక్కడ సమయానుకూలత ఏదో అక్కడ లోపించింది. సో అగస్త్యుల వారి విషయంలో, హయగ్రీవుల వారి విషయంలో ఈ చెప్పుకున్నటువంటివి కూడా సరికాదు. ఆయన అగస్త్యుల వారికి దానికి సంబంధించినటువంటి, అమ్మవారికి సంబంధించినటువంటి అంశం ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి అధికారం ఉంది. మంచి ఉత్తమ శిష్యుడు ఆయన, జ్ఞాని. అది కాకుండా హయగ్రీవుల వారు కృపాలుడు. ఇద్దరిలో ఎటువంటి లోపము లేదు. అయినా కూడా ఇంతవరకు లలితా సహస్రనామ ప్రస్తావన ఎందుకు రాలేదు, అది ఎందుకు చెప్పలేదు హయగ్రీవుల వారు? మిగతావన్నీ చెప్పేశారు. ఈవెన్ రాజశ్యామలాదేవిది అంటే మంత్రినిది, దండినిది కూడా సహస్రనామాలు చెప్పారు. మరి ఇది ఎందుకు చెప్పలేదు? బోధసారం అనేటువంటి గ్రంథంలో గురువు అనేటువంటి సూర్యుడు వివేక వైరాగ్యములతో, వేదాంత యుక్తులతో తామర మొగ్గలాగా ఉండేటువంటి శిష్యుని యొక్క బుద్ధిని వికసింపచేస్తారు తన యొక్క బోధనలతోటి. అలా చేస్తారు. సో ఇక్కడ ప్రశబ్దము అనేటువంటిది, శ్లోకంలో ప్రశబ్దము ఉక్త శబ్దంతో సమానత్వాన్ని పొందింది. సో ఇవన్నీ పరిశీలిస్తే కారణాలు, అగస్త్యుల వారికి చెప్పకపోవడానికి కారణాలు, ఆయన చెప్పినటువంటివన్నీ పరిశీలించి ఇతర కారణాలు ఏముండొచ్చు అనేటువంటిది పరిశీలిస్తే, గురువు అనేటువంటి వారు అధికారం లేనటువంటి వాళ్ళకి అధికారం కల్పించి మరీ బోధిస్తారు, వాళ్ళకి శ్రద్ధ ఉంటే. ఎవరికి? శిష్యుడికి శ్రద్ధ ఉంది అని గురువుకి నమ్మకం కుదిరితే శిష్యుడికి ఆ యోగ్యతని కల్పించి మరీ బోధిస్తారు. ఆ స్థాయిలో ఇతనికి ఆ యోగ్యత ఉంది, ఇతనికి నేర్చుకోవడానికి అన్ని విధాలుగా అర్హుడే, కానీ ఏదో ఒక యోగ్యత లోపించింది, దాన్ని ఇంప్రూవ్ చేస్తారు ఏదైతే లోపం ఉందో. ఉదాహరణకి నేను శంకర భాష్యం అధ్యయనానికి వెళ్ళి నాకు సంస్కృతం రాదు, నాకు అర్థమయ్యే స్థాయిలో, అంటే నాకు సంస్కృతం అర్థమయ్యే స్థాయిలో సంస్కృతంలోనే చెప్తున్నారు. అంటే ఆ యోగ్యత నాకు కల్పించారు, సంస్కృతాన్ని అర్థం చేసుకునేటువంటి యోగ్యత కల్పిస్తూ బోధ చేస్తున్నారు. ఇలా ఉంటుంది. ఇది ఉదాహరణ చెప్పటం అన్నమాట. అంటే శాంకర భాష్యానికి సరిపడా
మొత్తం సంస్కృతం నేర్చుకోవాలి అని అంటే అది అదొక సముద్రం. సో అనర్హుడైనా కూడా అర్హతని కలిగిస్తారు గురువు. కాబట్టి శిష్యుడు గురువుని సేవింపలేనే కానీ నాకు అర్హత లేదు కాబట్టి నాకు చెప్పలేదని చెప్పి కామ్గా కూర్చోక్కర్లేదు, లేదా నాకు చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు అని ఊరుకోకూడదు. మరి చెప్పకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ 4వది. మీరు చెప్పకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. అంటే 3 కారణాలు తానే కాదనుకుని, అంటే ఏది, గురువు మర్చిపోవటము కారణం కాదు, రెండోది ఉపేక్షించటము కారణం కాదు, మూడోది అగస్త్యుల వారికి యోగ్యత లేదు అనుకోవడానికి కారణం లేదు. ఆ కారణాలు చెప్పి ఆ 3 కూడా తనే ఇది కాదు ఇది కాదు ఇది కాదని మళ్ళీ ఆయనే గ్రహించి 4వదే కారణం. అంటే ఏంటి, అర్హత లేకపోతే అర్హత కలిగించి మరీ చెప్తారు. అంటే అర్హత నాకు ఇంకా రాలేదా, 4వ కారణం అడుగుతున్నారని మనం ఇక్కడ గ్రహించాలి. ఆ పైన చెప్పినటువంటి 3 కారణాలు కాదు, 4వ కారణం. తత్రమే కారణం వద, ఆ కారణం ఏంటో నాకు చెప్పండి, ఆ 4వ కారణం ఏంటో తెలుసుకోవాలి. అది ఇక్కడ. ఇప్పుడు సూత ఉవాచ బోధసారే తత్తద్ వివేక వైరాగ్యయుక్త వేదాంతయుక్తిభిః శ్రీగురుః ప్రాపయతి ఏవ న పద్మమపి పద్మతాం ప్రాపయ్య పద్మతామేనం ప్రబోధయతి తత్క్షణాత్. సూర్యుడు ఏ విధంగా అయితే పద్మమును వికసింపచేస్తాడో అలాగా గురువు శిష్యుని యొక్క బుద్ధిని వికసింపచేస్తారు. తస్మాత్ సర్వప్రయత్నేన సేవ్య శ్రీ గురుభాస్కర ఇత్యుక్తం. అందుకని అన్ని ప్రయత్నాలతోటి కూడా గురుభాస్కరుని సేవించాలి. తత్ర న పద్మమిత్యేకం పదం నకారేణ అయం సమాసః అయోగ్యేపి యోగ్యతాం ఆపాద్య శ్రీ గురుసూర్యో బోధయతి ఇది సముదాయార్థః. అంటే సముదాయార్థంలో తీసుకుంటే యోగ్యత లేకపోయినా కూడా శిష్యుడికి యోగ్యత కల్పించి కూడా బోధిస్తారు. అతః యోగ్యతామపి గురుదద్యా ఏవ ఇత్యాశయేన కోటిత్రయం స్వయమేవ నిరస్య కా పునః చతుర్థీ కోటిః ఇది అనవధార్య పృచ్చతి కిమర్థమితి భవత్కర్తృకోక్త్యభావః కిం ప్రయుక్త ఇత్యర్థః. సో ఈ 3 కారణాలు కాదు, నాకు ఆ యోగ్యత లేదు అని అంటే మీరా నాకు ఆ యోగ్యత కల్పించి మరీ బోధిస్తారు కాబట్టి ఇది కూడా కారణం కదా. మరి ఇంకేంటి కారణం? ఆ 3 కారణాలు కాదు, ఇంకే కారణంతో నాకు లలితా సహస్రనామం బోధింపబడలేదు. చతుర్థీం ఇతర కోటీనాం స్వేనైవ నిరస్తత్వాత్ ఇది భావః. మిగిలిన 3 కారణాలని తనే ఇది ఉండొచ్చా అని కాదు ఇది ఉండడానికి వీలేదు, ఇది ఉండడానికి సరిపోదు, ఇది ఉండడానికి సరిపోదు అని చెప్పి తనే వాటిని నిరస్తత్వాత్ అంటే వాటిని నిరసించి లేదా తిరస్కరించి, ఆ కారణాలు ఇది ఉండొచ్చా అని చెప్పి ఊహించింది తనే. తర్వాత ఒక్కొక్క కారణాన్ని ఇది అవటానికి కారణం లేదని తోసించి ఇది 3 కాకుండా ఇంకొక కారణం ఏదో ఉంటుంది, ఆ కారణం నాకు చెప్పండి. తత్రమే కారణం వద. ఇక్కడ సూత ఉవాచ. ఈ మొత్తం లలితా సహస్రనామాల్లో సూత ఉవాచ ఒకే ఒక్క శ్లోకం ఉంది. ఇది మీకు పరిభాషలో చెప్పాను. ఇదంతా ఎవరెవరు ఎన్ని శ్లోకాలు చెప్పారు అనేటువంటిది పరిభాషలో చెప్పబడి ఉంది. సూత ఉవాచ ఇది పృష్టో హయగ్రీవో మునినా కుంభజన్మనా ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభసంభవం. కుంభసంభవుడు అనేటువంటిది పేరు ఎవరిది? కుంభసంభవుడు అంటే ఎవరు? అగస్త్యుల వారు కుంభసంభవుడు. మహాభారతంలో కూడా కుంభసంభవులు ఉన్నారు. కుంభము అంటే కుండ సామాన్య అర్థంలో. ఇదే జ్యోతిష శాస్త్ర ప్రకారం అర్థం తీసుకుంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు. అగస్త్యుల వారిది కుంభరాశి, ద్రోణాచార్యుడిది కుంభరాశి, కృపాచార్యుడిది కుంభరాశి. ఇంకా చెప్పాలి అని అంటే ఈ దుర్యోధనాదులు అందరూ కూడా కుండల్లోనే పుట్టారని చెప్తారు. వాళ్ళది కుంభరాశి అవునా కాదా అనేది నాకు తెలియదు, కానీ వీళ్ళైతే కుంభరాశి వాళ్ళు. సో ఇక్కడ కుంభ సంభవ అంటే అగస్త్యుల వారు కుంభ సంభవుడు ఆయన. దానికి కావాలంటే పౌరాణికమైనటువంటి గాథ ఒకటి ఉంది, మనం ఇప్పుడు అదంతా చెప్పుకోవట్లేదు. మైత్రావరుణులు, అగస్త్య మైత్రావరుణులు, వశిష్ఠుల వారు కూడా కుంభ సంభవులే, మైత్రావరుణుల వారు. సో ఈ విధంగా అడగబడినటువంటి హయగ్రీవుల వారు
మునినా కుంభజన్మన అంటే కుంభములో జన్మించినటువంటి ముని చేత అడగబడినటువంటి హయగ్రీవుల వారు. ప్రహృష్టో వచనం ప్రహ. హృష్ట అంటే సంతోషించి, ప్రహృష్ట అంటే ప్రకృష్టేన హృష్ట అంటే చాలా సంతోషించి, ప్రకర్షేణ హృష్ట చాలా సంతోషించినటువంటి హయగ్రీవుల వారు వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం అగస్త్యుల వారితో ఈ విధంగా చెప్పారు అని చెప్పబోతున్నారు. దీని భాష్యం విందాం. అథ ఏకశ్లోక సూతోక్తిరూప భారతే నాపృష్ట కస్యచిత్ బ్రూయాత్ ఇది వేదానుశాసనం ఇది నిషేధాత్ అపృచ్ఛకాయ కిమపి న వక్తవ్యం యత్తు అపృష్ట తస్య తద్బ్రూయాత్ అస్య న ఇచ్ఛేత్ పరాభవం ఇది తదుత్తరార్థం తదపి శ్రద్ధాలు ప్రశ్న సమర్థ శిష్యపరం శ్రద్ధాభావే హాని స్మరణాత్ తదాహ బోధాయన. బోధాయన సూత్రం ప్రకారము అడిగితే కానీ చెప్పకూడదు అనేటువంటి ఒక నియమం ఉంది. అపృష్ట తస్య తత్ బ్రూయాత్ అనేటువంటిది. ఈ మొత్తంలో కూడా సూత ఉక్తి రూప అంటే సూత ఉక్తి, సూతుల వారు చెప్పినటువంటిది. సూతుల వారు చెప్పినట్లుగా ఈ సూత ఉవాచ ఎందుకు వచ్చింది ఇందులో? నైమిషారణ్యంలో పురాణాలన్నీ కూడా సూత మహర్షి అందరికీ, శౌనకాది మనులందరికీ వినిపించారు. ఈ లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో అంతర్భాగం, అష్టాదశ పురాణాల్లో ఒకటి. సో ఏ పురాణంలో అయినా కూడా సూత ఉవాచ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో ఆ విధంగా ఇక్కడ సూత ఉవాచ అని రావడానికి కారణం ఏంటంటే ఇది బ్రహ్మాండ పురాణంలోనిది అనేటువంటిది మర్చిపోకుండా ఉండటానికి. మనం మర్చిపోక్కర్లేదు, అలా గుర్తు చేస్తున్నారు. వ్యాసుల వారి యొక్క శిష్యుడు, వ్యాసుల వారు భాగవతం సుఖమహర్షి సుఖబ్రహ్మకి ఉపదేశించి దాన్ని ప్రచారం చేయమన్నారు. అందుకని ఆయన వెళ్ళేసేసి పరీక్షిత్తుకి 7 రోజులు భాగవతం అంతా వినిపించారు. వేదాలను 4 భాగాలు చేసి జైమిని, పైల, బాదరాయణ, వైశంపాయన ఈ 4 4 భాగాల్ని బోధించి వ్యాప్తి చేయమన్నారు. మరి పురాణాలు 18 పురాణాలు ఎవరికి ఇవ్వాలి? తను రాసినటువంటి గ్రంథాలని ప్రచారంలోకి పంపించాలి అంటే శిష్యుల్ని ఆ స్థాయిలో తయారు చేయాలి. ఈ వేద విభాగం ఇదంతా కూడా నైమిషారణ్యంలోనే ఉంది. వ్యాసగద్ది అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ జైమిని ఇత్యాది శిష్యులకి, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, బాదరాయణుడు ఈ 4 బోధించినట్లుగా అక్కడ స్థల పురాణం కూడా చెప్తుంది. సూత మహర్షికి పురాణాలు బోధించి వీటిని ప్రచారం చేయమన్నారు. ఆ ప్రచారం చేయటం కోసం ఆయన సంచారం చేస్తూ నైమిషారణ్యం వచ్చినప్పుడు శౌనికాది మునులందరూ కూడా సత్రయాగం చేస్తున్నారు. 12 రోజులు చేసేటువంటి దాన్ని 3 రోజులు దాటితే సోమయాగం, దాన్ని సత్రయాగం అనే అంటారు. వాళ్ళు దాదాపు దీర్ఘకాలం 12 సంవత్సరాలు ఏదో చేశారట. ఆ ప్రదేశంలో అందులో భాగం ఏంటంటే ప్రతిరోజు కూడా కథాశ్రవణం ఉంటుంది. పూర్వాహ్నం వరకు లేదా ఆ కాల పరిధి వరకు కూడా యాగం చేసి, సోమయాగం చేసి, సోమయాగంలో అంగభూతములైనటువంటి ఇతరములు చేసి సాయంకాలంలో కథాశ్రవణం అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది. ఆ సత్రయాగం యొక్క నియమం అది. ఆ నియమం ప్రకారం ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు భగవంతునికి సంబంధించినటువంటి కథలు చెప్పేవాళ్ళు. అలా వాళ్ళు సత్రయాగం చేసే సందర్భంలో సూత మహర్షి అక్కడికి రావటం సంభవించింది. ఈయన 18 పురాణాలు తెలిసినటువంటి వాడు, సాక్షాత్ వ్యాసుల వారి శిష్యుడు. ఆహా, ఇది కదా మన భాగ్యము. ఇలాంటి వాళ్ళు 18 పురాణాలు చెప్పేటప్పటికి చాలా కాలం గడుస్తుంది చక్కగా. అంటే యాగంలో భాగంగా, అంగంగా ఇది చెప్పుకోవటం అయింది. ఆ విధంగా 18 పురాణాలు 55,000 మంది ఋషులకి నైమిషారణ్యంలో సూత మహర్షి బోధించారు. అందుకని 55,000 మందిలో ముఖ్యంగా చెప్పడం కోసం శౌనకాది ఋషులకు అని చెప్పేసి వదిలేస్తారు. సో అంతకంటే ఇంకా గొప్ప ప్లేస్ ఏముంటుంది పురాణాలను వ్యాపింప చేయడానికి? అంతమంది ఒక దగ్గరికి 55,000 మంది ఋషులు ఒక దగ్గర ఉన్నారు అని అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళ శిష్యులకి అలా పరంపరలు మన దాకా ఇలా వచ్చింది, లేకపోతే వచ్చిండేదా? సో ఆ విధంగా సూత ఉవాచ. అథ ఏక శ్లోక, దీనికి అర్థం చెప్పుకుందాం. ఈ విధంగా కుంభ సంభవనిచే అడగబడినటువంటి, అంటే అగస్త్యుల వారిచే అడగబడినటువంటి హయగ్రీవుల వారు తాపసుడైనటువంటి అగస్త్యుల వారితో సంతోషంతో ఇలా చెప్పారు. ఇలా అడిగితే కదా సంతోషం గురువులకి. అడిగి చెప్పించుకునేటువంటి శిష్యులను చూస్తే తనకున్నదంతా కూడా ఇచ్చేస్తారు గురువులు. భాష్యంకి అర్థం, అడగకుండా ఎవరికి చెప్పకూడదు. ఇదే బోధాయన సూత్రం చెప్తుందన్నమాట.
ఇది భారతంలో ఈ నిషేధం ఉంది. భారతాన్ని ఈయన ఎందుకు ఇక్కడ రిఫర్ చేశారు? మేబీ బ్రహ్మాండ పురాణం కంటే భారతం ముందు అయి ఉంటుంది. అదర్వైజ్ అలా కాకపోయినా కూడా భాస్కర్ రాయల వారు భారతం తర్వాత చాలా కాలం తర్వాత వచ్చినటువంటి వారు కాబట్టి ఈయన భారతంలో నుంచి రిఫర్ చేశారు అనేటువంటిది ఆశ్చర్యం ఏం లేదు అక్కడ. సో అడగకుండా ఎవరికి చెప్పకూడదు. ఇది భారతంలో నిషేధింపబడినటువంటిది ఉంది. ఆ భారత శ్లోకంలోనే ఏ శిష్యుడికి పరాభవం కూడా రాకూడదని చెప్పి గురువు అనుకుంటారో అటువంటి శిష్యుడికి మాత్రం ఆ శిష్యుడు అడగకపోయినా కూడా చెప్తారని చెప్పి ఉంది భారతంలో. దీనికి కారణం ఏంటంటే శిష్యుడికి శ్రద్ధ ఉంది, అది గురువుకి తెలుసు. శిష్యుడికి తెలియదు, ఎలా అడగాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు. ఇది ఇంచుమించు అందరికీ ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఏదో అడుగుదామని అనిపిస్తోంది కానీ ఎలా అడగాలో తెలియదు. ఈ పరిస్థితి అందరికీ చాలామందికి వస్తుంది. కాకపోతే శ్రద్ధ ఉంది అనేటువంటిది గురువు గ్రహించారు. అందుకని శిష్యుడు అడగలేకపోయినా కూడా అడిగేటువంటి సన్నివేశం అన్నా కల్పిస్తారు. ఆ ప్రశ్న ఏదో ఒక విధంగా వెలికి తీసి అతను అడగలేకపోతే దానికి సమాధానం కూడా చెప్తారు. అలాంటి శిష్యులకి అడగకపోయినా కూడా చెప్పాలి అనేటువంటిది కూడా అదే శ్లోకంలో ఉంది. దీంతో తెలిసేటువంటిది ఏంటంటే శిష్యుల యొక్క శ్రద్ధ అనేటువంటిదే ముఖ్యం. శ్రద్ధ ఉంది అని అంటే అడగకపోయినా కూడా గురువు చెప్తారు. శ్రద్ధ లేకపోతే హాని కలుగుతుంది. దీన్నే బోధాయన సూత్రంలో ఏం చెప్తారంటే అశ్రద్ధతోటి దేవతలకి మనం నివేదన ఏదైనా చేశాము, అర్పించాము, స్వీకరిస్తారా? స్వీకరించరు. లేదా శ్రద్ధ లేకుండా పుస్తకం పట్టుకుని ఏదో చదివాము, ఎక్కుతుందా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ లేకుండా ఎక్కదు. యజ్ఞదానాల్లో సందేహం కలిగి అంటే సంశయాత్మ వినశ్యతి అన్నట్లు శాస్త్రాన్ని అతిక్రమించి తన అభిప్రాయంతో సంచరించేటువంటి వాడు మూర్ఖుడు అంటారు. అంటే శాస్త్ర విధానాన్ని అనుసరించకుండా తనకి నచ్చినట్లుగా చేసేటువంటి వాళ్ళని ఏమంటారు? మూర్ఖుడు. అగ్ని కూడా వేదంలో కానీ ఎక్కడైనా కూడా శ్రద్ధతోటే అగ్ని ప్రజ్వలింపజేయబడుతోంది. వేదంలో శ్రద్ధతోటే హవిస్సు హోమం చేయబడుతోంది అని ఉంది వేదంలో. సో ప్రశ్న వేయలేని వాడైనటువంటి ప్రశ్నుడి కొరకు ఎదురు చూడకుండానే గురువు చెప్పేస్తారు. ఇది శాస్త్ర పద్ధతి. కానీ ఇక్కడ ప్రస్తుత సందర్భం తీసుకుంటే అగస్త్యుల వారికి శ్రద్ధ ఉంది, ఇప్పుడు అడుగుతున్నారు కూడా. ప్రశ్న వేయగలిగినటువంటి సమర్థుడు కూడా ఆయన ప్రశ్నించడం చేతకాని వాడు, తెలియనిటువంటి వాడు అసలు కానే కాదు, జ్ఞాని ఆయన సాక్షాత్. అయినా కూడా ఇంతకాలం అడగలేదు, అయినా కూడా ఎలా అడగలేదు అని ఆలోచిస్తూ భయపడుతూ ప్రశ్న వేయకపోవటమే ఇంతకాలము. అరే నేను ఇంతకాలం ఈ ప్రశ్న అడగలేకపోయానే అని ఇప్పుడు భయపడుతూనే అడుగుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ సందర్భం వచ్చేటప్పటికి అగస్త్యుల వారు అన్ని సంశయాలను దూరం చేసుకుని ఇది నాకు ఎందుకు చెప్పలేదు అని స్పష్టంగా అడుగుతున్నారు. మీకు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఇందులో నా లోపం ఏమన్నా ఉంటే నేను సరి చేసుకుంటాను అనేది ఉద్దేశం. అంతేగాని ఇది గురువుని నిలదీయటం కాదు, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు కాదు. దానికి కారణం ఏంటో చెప్తే నేను సరి చేసుకుంటాను, నా లోపం ఏమన్నా ఉంటే. దాన్నే పరిప్రశ్న అంటారు. సో ఆ విధంగా అగస్త్యుల వారు 4వ ప్రశ్నని హయగ్రీవుల వారిని అడిగారు. సో అడగటం అనేటువంటిది ఎవరిని అడిగారు, దేనిని గురించి అడిగారు, ఈ 2 కర్మలు ఉంటాయి. అడగటం అనేటువంటిది ఒక ధాతువు, పృచ్ఛతి అనేటువంటి ధాతువుకి ఎవరిని అడిగారు, దేని గురించి అడిగారు, ఈ 2 కర్మలు. హయగ్రీవుడు ఒక కర్మ, ప్రశ్న ఒక కర్మ. ఆలస్యం చేయకుండా వెంటనే అడిగినందుకు హయగ్రీవుల వారు కూడా సంతోషించారు. దీనికి భాష్యం చెప్పుకుందాము, తర్వాత ఇంకా ఉంది. శ్రద్ధాలు ప్రశ్నాసమర్థ శిష్యపరం శ్రద్ధాభావే హానిస్మరణాత్ తదాహ బోధాయన అశ్రద్ధా పరమః పాప్మా శ్రద్ధా హి పరమం తపః. శ్రద్ధయే పరమైనటువంటి తపస్సు, బోధాయన సూత్రం నాటి ఇది. అశ్రద్ధయే ఉత్కృష్టమైనటువంటి పాపము. శ్రద్ధా హి పరమం తపః, శ్రద్ధయే తపస్సు. తస్మాత్ అశ్రద్ధయా దత్తం హవిః నా అశ్నంతి దేవతాః. అశ్రద్ధయా భగవద్గీతలో ఉంది ఇదే శ్లోకం, దీనికి సమానార్థకమైనటువంటి శ్లోకం. అశ్రద్ధయా హుతం దత్తం. అశ్రద్ధతోటి చేసేటువంటి తపస్సు తమోగుణంతో ఉన్నటువంటి తపస్సు, తామసిక తపస్సు.
అలాగే అశ్రద్ధతోటి హుతం అంటే ఆహుతి చేయటం, దత్తం దానం ఇవ్వటం. దానం ఇచ్చేటువంటిది కూడా ఇంటికి వచ్చిన బిచ్చగాడైనా కూడా శ్రద్ధగా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే అది తామసికమైనటువంటి దానము, తామసికమైనటువంటి తపస్సు, తామసికమైనటువంటి యజ్ఞము అవుతాయి. ఇది భగవద్గీత 18వ అధ్యాయం చూసుకోండి. తస్మాత్ అశ్రద్ధయా దత్తం హవి నా అశ్నంతి దేవత. అశ్నంతి అంటే స్వీకరించటము, తినటము. నా అశ్నంతి స్వీకరించరు, దేవతలు స్వీకరించరు. ఇష్ట్వాదత్వాపి వా మూర్ఖ స్వర్గం సహి న గచ్చతి శంకావిహిత చారిత్రో యః స్వాభిప్రాయం ఆశ్రిత్య శాస్త్రాతిక స్మృతో మూర్ఖ ధర్మతంత్ర ఉపరోధనాది శృతి అపి శ్రద్ధయా అగ్ని సమిధ్యతే శ్రద్ధయా హూయతే హవి ఇత్యాది. తతశ్చ శ్రద్ధాభావే పృచ్ఛకాయాపి న వక్తవ్యం కిముత అపృచ్ఛకాయ తత్సత్వేతు యది శిష్య ప్రశ్నే న సమర్థ. శ్రద్ధ లేనటువంటి వాడు అడిగినా కూడా చెప్పలేదు. కిముత అంటే ఇంకా శ్రద్ధ అడగనటువంటి వాడి సంగతి ఏంటి, కైముతిక న్యాయం అని చెప్పి ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఇది అంటే శ్రద్ధ లేనటువంటి వాడైతే వాడు అడిగినా కూడా చెప్పొద్దు అని చెప్పినప్పుడు అడగకుండా ఉండేటువంటి వాడికి ఎందుకు చెప్పాలి అన్నట్టు. ప్రశ్నేన సమర్థ తదా ప్రశ్నం అప్రతీక్ష్య ఏవ గురుః వదేత్ ఇది స్థితి ప్రకృతే తు అగస్త్య శ్రద్ధాలుః ప్రశ్నే సమర్థశ్చ అథాపి కిమితి న పృచ్ఛతి ఇది చింతయన్ నా అపృష్ట ఇది నిషేధాద్భీతో దేశిక సార్వభౌమో భగవాన్ హయగ్రీవః శిష్యకృత శుశ్రూషయా వశీకృతః వివక్షురపి భక్తిపూర్వక ప్రశ్నాభావకృత విలంబాదియంతం కాలం దుఃఖిత ఇవాభూత్ అధునా తు న తథా ఇత్యాహ సూతః. శ్రద్ధ ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా కూడా అగస్త్యుడు ఇంతవరకు ఎందుకు అడగలేదు? అలాగే అగస్త్యుల వారు కూడా ఆలోచించి ఇప్పుడు అడిగారు. ఈ అడగటం అనేటువంటి దాంట్లో హయగ్రీవుల వారి కర్మ, ప్రశ్న అనేటువంటిది ఒక కర్మ, రెండు కర్మలు. ఆలస్యం లేకుండా వెంటనే అడిగారు, అంటే ఇప్పటికైనా అడిగారు. హయగ్రీవుల వారు సంతోషించారు, మరీ ఎక్కువ ఆలస్యం చేయలేదు. తపస్సులు, యజ్ఞములు ఇవి చేసినటువంటి వాళ్ళకి పాప నాశనం అవుతుంది. అగస్త్యుల వారు కూడా తపస్సు చేసి నిర్ధారించుకుని, అరే ఇవన్నీ వచ్చాయి, తపస్సు తర్వాతనే ఆయనకి బోధ కలిగింది, నాకు లలితా రహస్యనామం చెప్పలేదే అని. భగవత్తత్వం తెలుసుకోవాలి అనేటువంటి కోరిక అంకురించుతుంది తపస్సు, యజ్ఞము చేసేటువంటి వాళ్ళకి. ఈ లక్షణము కలిగినటువంటి అగస్త్యుడికి శ్రద్ధ ఉంది, యోగ్యత ఉంది, తపస్సు కూడా చేస్తున్నారు. అందుకని తాపసి, తాపస్సుడు అనేటువంటి విశేషణం కూడా ఉపయోగించారు. ప్రాణాయామాది వాయు నిరోధ క్రియల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, అంటే చిత్తవృత్తులు నిరోధించబడతాయి. ఈ వాయు నిరోధము స్వతసిద్ధంగానే అగస్త్యునికి కలదు. అలా చూసినా కూడా యోగ్యత అనేటువంటిది అగస్త్యుల వారికి ఉంది. అది చెప్పడం కోసం అని చెప్పి కుంభ సంభవ అంటే ఇక్కడ చెప్పినటువంటి అర్థం ఏంటంటే, కుంభ సంభవ అంటే కుంభకం సిద్ధించినటువంటి వాడ. పూరకము, రేచకము, కుంభకము ప్రాణాయామంలో విధానం. సో కుంభకం అనేటువంటిది ఈయనకి సిద్ధించింది. సో కుంభకం సిద్ధిస్తే మనస్సు నిశ్చలం అయిపోతుంది, కుండలిని ఆటోమేటిక్గా సహస్రారాన్ని చేరుకుంటుంది. కుంభక స్థితి అంటారు. ఆ కుంభక స్థితి దీర్ఘకాలం ఉంటే దాన్ని కేవల కుంభకము అంటారు. ఆ కేవల కుంభకం సిద్ధించినటువంటి వాడు కాబట్టి కుంభ సంభవ అని కూడా అనొచ్చు. అంటే అగస్త్యుల వారికి తెలియనటువంటిది లేదు, సిద్ధించినటువంటిది లేదు, అంత సాధన చేసినటువంటి గొప్ప మహర్షి ఆయన. సో కుంభ అంటే కుంభకం. కుంభకం అంటే ఇంకొక అర్థం ఏంటంటే సమ్యక్, సమ్యక్ భవ అంటే బాగుగా ఎవరి యందు ఉందో అతడు కుంభ సంభవుడు. ఏది బాగుగా ఉంది? పూరక రేచకములు అందరికీ సమానమే, అందరం గాలి పీల్చుకుంటాం, గాలి వదిలేస్తాం. కానీ గాలిని కుంభించటము అంటే బిగబట్టడం అనేటువంటిది అందరూ చేయలేరు, సాధన ఉంటే తప్ప. అట్టి కుంభకం కలవాడు అనేటువంటి అర్థంతో కుంభ సంభవ అన్నారు అగస్త్యుల వారిని. సో చిత్తవృత్తి నిరోధానికి అందరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ప్రతి ప్రాణి చేస్తూనే ఉంటుంది. ఒకే విషయాన్ని ఎప్పుడూ వింటూ కూర్చోదు. బోర్ కొట్టిందంటే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆపటంలో ఇంకో కొత్త విషయాన్ని పట్టుకుంటారు. మనస్సు ఇంకో కొత్త విషయాన్ని పట్టుకుంటూ ఉంటుంది. సో ప్రతిదానికి కూడా సులభమైనటువంటి చిత్తవృత్తులు నిరోధించడానికి మాత్రం అంత సులభం కాదు. మిగతావన్నీ ఏదో ఒకలాగా కష్టపడి చేయొచ్చు, కానీ
చిత్తవృత్తి నిరోధం మాత్రం అంత సులభ సాధ్యం కాదు. కుంభకంతోటే చిత్తవృత్తులు నిరోధింపబడతాయి. ఇది కుండలిని యోగం చేయటం ద్వారా కేవల కుంభకం సిద్ధిస్తుంది శ్రద్ధగా చేసినటువంటి వాళ్ళకి. కాబట్టి కుంభకం బాగా తెలిసినటువంటి వాడు లేదా ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు. కాబట్టి అగస్త్యుల వారిని కుంభ సంభవుడు అన్నారు. సో ఇది సూతుల వారు చెప్పారు. దీనికి వివరణ ఇంతవరకు. 12వ శ్లోకం ఇప్పుడు హయగ్రీవుల వారు చెప్పడం మొదలు పెడుతున్నారు. ఇది పృష్ట ఇది చతుర్దకోటి విషయక ప్రశ్న కర్మీభూత ఇత్యర్థః. ప్రచధాతోః ద్వికర్మకతయా కోటివత్ గురోరపి కర్మత్వాత్ ప్రహృష్టః విలంబాపగమాద్ ఇతి శేషః. తపోభిర్యజ్ఞాదిభిః పాపక్షయే సత్యం కురిత వివిధిషాకత్వాత్ అస్తి శ్రద్ధా ఇతి యోగ్యతాం ప్రదర్శయతి. తాపసమితి చిత్తవృత్తి నిరోధ కారణీభూత వాయువృత్తి నిరోధశీలత్వాత్ అపి యోగ్యతాం ఆహా కుంభ సంభవం ఇది. దీనికి వివరణ ఆల్రెడీ చెప్పాను. కుంభకస్య సమ్యక్ చిరకాలం భవః స్థితిః అస్మిన్ తం ఇత్యర్థః. రేచకపూర్వకయోః సార్వజనీనతయా సులభత్వాత్ నిరోధపదవాచ్యత్వ అభావాచ్చ తత్పరిత్యాగేన కుంభకస్యైవ గ్రహణం. కుంభ సంభవ అంటలో కుంభకం అనేటువంటిది రేచకపూర్వకంలో అందరికీ జరుగుతూనే ఉన్నాయి, ప్రతి జీవికి జరుగుతూనే ఉన్నాయి. సో కుంభకం అనేటువంటిది మాత్రం ప్రయత్న సాధ్యం కాబట్టి అది సిద్ధించినటువంటి వారు అగస్త్యుల వారు కాబట్టి కుంభ సంభవ అని దీని వివరంగా చెప్పుకున్నాము. సో కుంభకస్య ఏవ గ్రహణం అంటే ఆ కుంభకస్య అనేటువంటి ఆ కుంభక అనేటువంటి పదానికి ఈ అర్థము తీసుకుంటున్నాము. గ్రహణం అంటే మిగతా వాటిని వదిలేసేసి ఈ అర్థం తీసుకోవడానికి ఇది తీసుకుంటున్నాం. ఈ అర్థం కుంభకం అంటే కుంభరాశి అయినా లేకపోతే కుండలో పుట్టాడా అవి కాదు. ఇక్కడ అవి కూడా ఉన్నాయి, అవి ఆ అర్థాలు ఉన్నప్పటికీ ఇక్కడ కుంభకస్య ఏవ గ్రహణం ఈ అర్థమే స్వీకరిస్తున్నాం. సో ఇప్పుడు 12వ శ్లోకం. శ్రీ హయగ్రీవాచ లోపాముద్రాపతే అగస్త్య సావధానమనా శృణు నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామి తే. సంక్షిప్తార్థము. లోపాముద్రాపతి అగస్త్య సావధానమనాహ అంటే సావధాన చిత్తంతో విను. శృణు అంటే విను. నామ్నాం సహస్రం అంటే ఈ సహస్రనామాల్ని యత్ న ఉక్తం కారణం ఏ కారణంతోటైతే చెప్పలేదు తత్ వదామి. యత్ వచ్చిందంటే తత్ వస్తుంది. యత్ న ఉక్తం కారణం తత్ వదామి దానిని చెప్తున్నాను. తే అంటే నీకు, నీ కొరకు. చతుర్థిలో నీ కొరకు. ఇది అంటే నీ కొరకు ఇప్పుడు ఆ కారణం చెప్తున్నాను. ఇది సంక్షిప్తార్థము. దీనికి భాష్యార్థము రేపు చెప్పుకుందాము. భాష్యం కొంచెం పెద్దగానే ఉంది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.